నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటూ ఉన్నారో అంత తొందరగా అయితే విడిపోయేందుకైతే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న కొంతమంది సిద్ధమవుతూ ఉన్నారనమాట. కువైట్లో రోజు రోజుకు విడాకుల కేసులు పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. అలాగే కువైట్ పురుషులు మనం చూసుకున్న 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటే మహిళలు కూడా అదే విధంగా ఉన్నారు. కొద్ది శాతం మేర మాత్రమే ఇది జరుగుతూ ఉందన్నమాట. తాజాగా ఒక కువైట్ మహిళ మనం చూసుకుంటే కానీ కువైట్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అలాగే వాళ్ళకు 2 సంతానం కూడా కలిగారనమాట. అంతా బాగా ఉన్న సమయంలో కువైట్ మహిళ మనం చూసుకుంటే పదే పదే అతని పైన కేసులు పెడుతూ ఉంది. నన్ను తీవ్రంగా హింసిస్తూ ఉన్నాడు, నన్ను కొడుతూ ఉన్నాడు, అలాగే నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆ యొక్క కువైటీ వ్యక్తి మీద పదే పదే కేసులు నమోదు చేసిందనమాట. కేసులు నమోదు చేసిన తర్వాత పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పిల్లలను వాడుకొని మీరు కూడా మీ యొక్క తండ్రి మీద మాకు ఎటువంటి డబ్బు ఇవ్వడం లేదు, మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదని చెప్పేసి కేసులు పెట్టాలని చెప్పేసి మానసికంగా ఆ యొక్క పిల్లలను కూడా వేధించడం మొదలుపెట్టిందనమాట. ఇలా చాలా రోజులు జరిగిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళ తండ్రికి అయితే ఒక విషయాన్ని తెలియజేశారు. అమ్మ మమ్మల్ని మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది, పదే పదే నీ మీద కేసులు పెట్టమని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందని చెప్పేసి దీంతో వాళ్ళ తరపు లాయర్కి ఎవరైతే ఉన్నారో కువైటీ పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాడనమాట. దీంతో వాళ్ళ తరపు లాయర్ మనం చూసుకుంటే కోర్టులో అయితే దీని గురించి పూర్తిగా అయితే జడ్జి గారికి తెలియజేయడంతో కువైట్ కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. తన మాజీ భర్త సంరక్షణలో హక్కులను లాక్కోవాలనే ప్రయత్నంలో తమ 2 పిల్లలను మానసికంగా వేధించి అతనితో ఉన్న వివాదాలలో వారిని వాడుకున్నందుకు ఒక మహిళను దోషిగా నిర్ధారించిన ఫస్ట్ ఇన్స్టెన్స్ మిస్డివనరీ కోర్టులోని గృహహింస విభాగం ఆమెకు 2000 దినార్ల జరిమానా విధించింది. అలాగే భవిష్యత్తులో ఇటువంటి తప్పును పునరావృతం చేయకూడదని చెప్పేసి సంచలన తీర్పునిచ్చిందనమాట. కువైట్లో ఇటువంటి తీర్పుల వల్ల కొంతమందిలోనైనా మార్పు రావాలని ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.